హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చి ఆనపకాయ పులుసు అయితే పెడుతున్నాను. చాలామంది ఆనపకాయ తప్పలమంటారు. చాలా రకరకాల పేర్లు అయితే ఉంటాయండి. నేనైతే ఇక్కడ ఆనపకాయ పులుసు అయితే చాలా సింపుల్గా టేస్టీగా గ్రేవీ వచ్చేలాగా పులుపు తగ్గించి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక చిన్న ఆనపకాయ అయితే తీసుకున్నాను. దానిపైన తొక్కది తీసేసి మనం మీడియం సైజులో పెద్ద 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 ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు అయితే మనకి ఉడికిపోతుంది కాబట్టి మనకి ముక్కలు అనేవి కనిపించవు. అందుకని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం వచ్చి 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 టమాటాలు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం ఒక బాండీ పెట్టుకొని దీంట్లోనూ ఒక 4-5 స్పూన్ల ఆయిల్ అనేది ఎక్కువగానే వేసానండి. ఒక 5 స్పూన్లు వేసుకుంటే మనకి టేస్ట్ పరంగా బాగుంటుంది. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లోను వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుంటే కొంచెం సేపు మనకి ఆనియన్స్ అనేది చక్కగా ఫ్రై అవుతాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఆనియన్స్, అల్లం పేస్టు కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు చూసారండి, ఆనియన్స్ అనేది మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి 2 టమాటాలను అయితే నేను మిక్సీ పట్టేశాను. ఈ టమాటాలు మిక్సీ ఎందుకు పట్టానంటే మనకి గ్రేవీ అనేది వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కూడా మగ్గించుకోవచ్చు. కానీ అలా కన్నా ఇలా త్వరగా అయిపోతుందండి. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా మిక్సీ పట్టేసి వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా పేస్ట్ అయితే వేసాం కదండి, అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది చూసారండి, అంటే మనకి టమాటా అనేది చక్కగా ఫ్రై అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు అనేది నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం వేసిన ఈ టమాటా పేస్టు, ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఆనపకాయ ముక్కలకి కలిసేంత వరకు కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఈ ఆనపకాయ ముక్కలను కూడా మనం ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ సిమ్లీలో పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకోవడం వల్ల ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చక్కగా ఈ ఆనపకాయకి బాగా కలుస్తుందండి. అందుకని ఒక 3 మినిట్స్ దాకా మగ్గించుకున్నాను. నేను మొదట్లో ఏమీ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే వేస్తున్నానండి. 1 స్పూనున్నర కారం, కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేస్తున్నానండి. ఇవన్నీ మసాలాలన్నీ వేసేసిన తర్వాత మనం ఒక్కసారి ఆనపకాయ ముక్కలకి బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. మొత్తం ఆనపకాయ ముక్కలకంతా మనం వేసిన మసాలా అంతా కూడా ఈ ఆనపకాయ ముక్కలకి బాగా కలిసేంత వరకు కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అలా ఉంచుకొని మూత పెట్టేసుకుంటే మనం వేసిన కారం మసాలా అంతా ఆనపకాయ ముక్కలకి బాగా కలుస్తుందండి. తర్వాత వచ్చి ఇక్కడ నేను చింతపండు రసాన్ని అయితే తీసుకున్నాను. చింతపండు అనేది చిన్న నిమ్మ సైజ్ ఎంత తీసుకున్నానంటే పులుపు తక్కువ తింటాం కాబట్టి, ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే మనం ఆల్రెడీ టమాటా అనేది వేసాం కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుందండి. అందుకని నేనైతే కొంచెమే తీసుకున్నాను చింతపండు అనేది. నెక్స్ట్ వచ్చి దీంట్లోకి వాటర్ అనేది కూడా యాడ్ చేశాను. 1 గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకోవాలండి. ఓన్లీ చింతపండు పులుపే కాకుండా 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది. చూసారండి, మనకి కర్రీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇలా పులుసులా కావాలనుకుంటే ఇలా పులుసులా దింపేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకొంచెం దగ్గరగా కూర వచ్చేంత వరకు ఎగరబెట్టుకోవాలి అని అనుకుంటే కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు ఇంకో 3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేనైతే కొంచెం ఎగరబెట్టేశాను కర్రీని. ఇలా అయితే బాగుంటుందని నేనైతే ఇలా చేశాను. కానీ చాలామంది పులుసులాగా అయితే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళైతే మామూలుగా పులుసులా దింపేసుకోవచ్చు, లేదంటే ఇలా దగ్గరికి ఎగరబెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రైస్లోకి బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.